అలవాట్లు ఇవన్నీ ఆలోచించి ఔషధాలను ఎంపిక చేయాల్సి వస్తుంది. మలబద్ధకం ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. టాయిలెట్కి వెళ్ళాక మలం ఎంతకీ బయటకు రాదు. వచ్చినప్పుడు కూడా గట్టిగా రాళ్లలాగా వస్తూ టాయిలెట్లో ఉన్నంతసేపు నరకాన్ని చూపిస్తుంది. ఈ మలబద్ధకంలో మళ్ళీ 2 రకాలున్నాయి. ఒకటి, టాయిలెట్కి వెళ్ళిన ప్రతిసారి ముక్కుతూ మూలుగితే తప్ప విసర్జన కాకపోవటం. రెండోది, రోజుల తరబడి మల విసర్జనకు వెళ్లాలనిపించకపోవటం. ఈ మలబద్ధకం దీర్ఘకాలం పాటు కొనసాగినప్పుడు దాని మూలంగా శరీరంలో మరెన్నో అనర్థాలు చోటు చేసుకుంటాయి. వేధించే మలబద్ధకానికి హోమియో వైద్యం తనవైన కొన్ని ప్రత్యేక ఔషధాలను చెబుతుంది. ముఖ్యమైనటువంటి ఔషధాల్లో అల్యూమినా ఒకటి. ఈ అల్యూమినా రోగుల్లో మలం గట్టిపడదు, మలం నార్మల్గానే ఉంటుంది, సాఫ్ట్గానే ఉంటుంది. కానీ ఆ మలాన్ని బయటికి నెట్టేటువంటి శక్తి ఇంటెస్టైన్స్కి తక్కువగా ఉంటుంది. ఆ ఇంటెస్టైన్స్కి శక్తి తక్కువ కాబట్టి మల విసర్జన సాఫీగా జరగదు. అందువల్ల మనం ముందుగా ఆలోచించవలసినటువంటి ఔషధం అల్యూమినా. కొంతమంది వ్యక్తుల్లో చాలా గట్టిపడుతుంది విరోచనం, అందువల్ల మలబద్ధకం. షీప్ డంగ్ స్టూల్ అంటారు. అంటే మన మేక పెంటికలలో విరోచనం తయారై మలబద్ధకం ఉన్నట్టయితే దానికి ఆలోచించవలసినటువంటి ఔషధం ప్లంబం. కొంతమందికి విరోచనానికి వెళ్ళొస్తారు, విరోచనం వచ్చినట్టే బయట దాకా వస్తుంది, మళ్ళీ లోనకు పోతుంది. అలా గట్టిగా ఉండి వచ్చి రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులకి ఆలోచించవలసిన ఔషధం సైలీషియా. మరొక ముఖ్యమైనటువంటి ఔషధం క్యాల్కేరియా కార్బ్. క్యాల్కేరియా కార్బ్ అవసరమైనటువంటి వ్యక్తుల్లో విరోచనం ఎంత ముఖ్యనా రాదు బయటకు. అలాంటి వాళ్ళకి ఆలోచించదగినటువంటి ఔషధం క్యాల్కేరియా కార్బ్. తర్వాత మామూలుగా విరోచనం గట్టిపడి పెంటికలుగా ఉండి పెద్ద విరోచనం అయితే చాలా కష్టపడవలసి వస్తే బ్రయోనియా ఆలోచించాలి. ఈ బ్రయోనియా వ్యక్తుల్లో మనం చూడవలసిన విషయం ఏంటంటే వాళ్ళకి బిజినెస్ మైండ్ ఎక్కువ. ఈ లైకోపోడియం వ్యక్తులు ఉంటారు, వాళ్ళ వ్యక్తిత్వంగాన్ని పరిశీలించినట్టయితే డంబాచారులు. వాళ్ళు ఇంట్లో మరీ గంభీరంగా ఉంటారు, బయటకు వెళ్తే పిల్లుల్లాగా ఉంటారు. కాబట్టి పర్సనాలిటీని గుర్తించి సల్ఫర్, లైకోపోడియం, క్యాల్కేరియా, బ్రయోనియా, అల్యూమినా, ప్లంబం ఈ ఔషధాలని మనం వాడుకున్నట్టయితే మలబద్ధకం లేకుండా పోతుంది. మలబద్ధకం తీవ్రంగా ఉన్నప్పుడు రోజువారీ ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పీచు పదార్థం మలబద్ధకాన్ని బాగా తగ్గిస్తుంది. పీచు సమృద్ధిగా లభించే చిక్కుళ్ళు, బీన్స్, పొట్టు తీయని గింజలు, మొక్కజొన్న, ఆకుకూరలు, కాయగూరలు మొదలైన వాటిని ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. రోజుకు కనీసం 6 గ్లాసులకు తగ్గకుండా నీరు తాగాలి. ప్రతిరోజు ఒకే వేళకు టాయిలెట్కి వెళ్ళటాన్ని అలవాటు చేసుకోవాలి. మలబద్ధకం మరీ తీవ్రంగా బాధిస్తున్నప్పుడు డాక్టర్ చెప్పినట్లుగా వ్యాధి లక్షణాలు, వ్యక్తి లక్షణాలను సమన్వయం చేసుకుని ఔషధాలను ఎంపిక చేసుకుని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. హోమియో